ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 2 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత ఎక్కలేరు. 1 గంట 2 గంటలు పనిచేసిన తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ మొదలవుతుంది. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏంటంటే వీళ్ళు 2 కిలోమీటర్స్ కూడా వాక్ చేయలేరు, 1 ఫ్లోర్ కూడా ఎక్కలేరు. 1 గంట పనిచేసిన తర్వాత దే వాంట్ టు టేక్ రెస్ట్, కొంచెంసేపు కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో 1 కిలోమీటర్ కూడా నడవలేకపోవటము, పెయిన్ కిల్లర్ వేసుకోవాలి లేకపోతే పని చేయలేము అన్న పరిస్థితుల్లో ఉంటారనమాట. అలాంటి అప్పుడు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ స్టేజ్లో ఉన్నాము అనేది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది నేనైతే తొందరపడను. నా పేషెంట్స్కి కూడా చెప్తాను, మీ న్యాచురల్ నీ మీద నడిచినంత కాలం నడవండి. అది న్యాచురల్ నీ మీద నడవలేనప్పుడు ఒక జాయింట్ రీప్లేస్మెంటో లూబ్రికెంట్సో ఏదో ఒకటి మేము సజెస్ట్ చేస్తాం. మేము ఎవరిని ఫోర్స్ చేయం. యూజువల్గా పేషెంట్స్కి ఒక అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే వెంటనే రీప్లేస్మెంట్ చెప్తారు, పెద్ద పెద్ద ఖర్చులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు. అలాంటివి ఏవీ చెయ్యం. వీలైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవే రాస్తాం. ఒక్కొక్కసారి మీరు మంటలు ఇవి అవి కొన్ని కంప్లైంట్స్ చెప్పినప్పుడు మీ వైటమిన్ B12 వైటమిన్ D చెక్ చేసుకోమంటాము. పెద్దవాళ్ళు అయినప్పుడు కాల్షియం చెక్ చేసుకోమని చెప్తాము. ఒక ఎక్స్రే స్టాండింగ్ ఎక్స్రే కార్పొరేట్లో ఎప్పుడు బాగుంటుంది. కరెక్ట్గా ఏ స్టేజీ అనేది నిర్ధారణ డిసైడ్ చేసుకోవటానికి మంచి స్టాండింగ్ ఎక్స్రే. ఆ ఎక్స్రే తీసి చెప్తాం, మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీకు ఈ లూబ్రికెంట్స్ రాయాలి. అది వరకు రోజుల్లో లూబ్రికెంట్స్ అనేవి గుజ్జు పదార్థాలు, ఎవరిని భయపెట్టాం. మీకు గుజ్జరిగిపోయింది, మీరు ఎందుకు పనికిరారు, తొందరగా రీప్లేస్మెంట్ చేయించుకోండి అని చెప్పాం. మీరు వాళ్ళ వాకింగ్ కెపాసిటీ ఎంతవరకు వాక్ చేయగలరు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ స్టేజ్లో లూబ్రికెంట్స్ ఏం వాడాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. ప్రాపర్గా చెప్తాం. ఎవరిని డిసీవ్ చేయం, ఎవరిని తొందర పెట్టాం. కానీ మీ అభిప్రాయాలు మార్చుకోవాలి. ఎక్కడికైనా వెళ్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే రీప్లేస్మెంట్ అంటారేమో, మెడికల్ షాప్లో మందు బిళ్ళ వేసేసుకుందాము, ఈ నొప్పి తగ్గిపోతుంది కదా, ఇప్పుడు దీనికి ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు అలా అనుకుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని పాపం కొంచెం హౌస్ వైఫ్స్ వాళ్ళు రావటానికి కూడా చాలా అంటే హెసిటేట్ చేస్తారు. అయ్యో పిల్లలకి ఖర్చు అవుతుందేమో, పాపం ఎందుకులే ఈ ట్యాబ్లెట్ వేసుకుందాము అనుకుంటారు. పిల్లలు కూడా పేరెంట్స్ని తీసుకురావాలి. ఏదో కష్టపడుతున్నారు కదా, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కదా అని టైం పాస్ చేయొద్దు. మా దగ్గరికి 4th స్టేజ్కి ఆ బియాండ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత లూబ్రికెంట్స్ కూడా పనిచేయవు. నేను చెప్పేది అది, లూబ్రికెంట్స్ కూడా పనిచేయవు. ఇప్పుడు లూబ్రికెంట్స్ చాలా బాగా వచ్చినాయి. రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని, బోస్విలియా అని, type 1 కొల్లాజన్, type 2 కొల్లాజన్, MSM ప్రోడక్ట్స్. అది వరకు గ్లూకోజమిన్, కాండ్రైటిన్ అని 2 ప్రోడక్ట్సే ఉండేవి అనమాట. ఇప్పుడు మంచి లూబ్రికెంట్స్ వచ్చినాయి. అందుకని ఎర్లీ స్టేజెస్లో వస్తే ఆ లూబ్రికెంట్స్ వేసుకొని దానికి స్పెషల్ ఎక్సర్సైజెస్, నీ ఎక్సర్సైజెస్ ఇప్పుడు అందరూ అంటే లైక్ ఈ యోగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఎక్సర్సైజెస్ చెప్పటం సొసైటీలో ఈజీగానే ఉంది. అది వరకు రోజుల్లో లైక్ 2000స్లో ఈ యోగాలు, ఈ వాకింగ్ అనేది ఎక్కువగా ఎరబిక్ ఎక్సర్సైజెస్, వాకింగ్, వీటి ట్రెడ్మిల్ చేయటం ఇవన్నీ ఎక్కువ సొసైటీలో పేషెంట్స్కి చెప్పినా అర్థమయ్యేవి కాదు. కాబట్టి మీరు సరి అయిన ఎక్సర్సైజెస్, మోకాలికి అటుపక్క ఇటుపక్క కండరాలకి మంచి స్ట్రెంగ్త్ వచ్చేలాగా ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆ ఎక్సర్సైజెస్ నేర్చుకొని మంచి బ్రేసెస్, ఒకవేళ మీరు 3rd స్టేజ్ దాటింది అంటే బ్రేసెస్ ఇస్తాం, సపోర్ట్, నీ సపోర్ట్ ఇస్తాం అనమాట. లూబ్రికెంట్స్ కూడా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు చూసి ఇస్తాము. ఇంకా ఈ లెవెల్కి మీరు వెళ్లకుండా చూపించుకోకుండా 4th స్టేజ్ తర్వాత వచ్చారనుకోండి, ఇప్పుడు 2 పేషెంట్స్ 4th స్టేజ్ తర్వాత వచ్చారు, నల్గొండ నుంచి వచ్చారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా రీప్లేస్మెంటే, ఇంకా వాళ్ళకి గుజ్జు పదార్థాలు ఏవి పనిచేయవు. నేను పేషెంట్స్కి రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే ఏదైనా సిమ్టమ్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు డాక్టర్స్ ఈజీలీ అవైలబుల్ ఉన్నారు. మనకి ఫారిన్ కంట్రీస్లో అయితే 3 months 4 months అపాయింట్మెంట్ అవసరమైతే అంత దొరకదు. తర్వాత వాళ్ళు ఎక్స్రే తీయమంటే కూడా పేషెంట్స్ రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఏం చేయరు. కాబట్టి మనకి ఇంత మంచి డాక్టర్ అంటే మెడికల్ ఫీల్డ్ ఇంత ఈజీగా అవైలబిలిటీ ఉండి మీరు జబ్బుల్ని మొదలుపెట్టుకోవద్దు, సర్జరీ దాకా రావద్దు. మేము చెప్పేది అదే, సర్జరీ దాకా రావద్దు, మీ న్యాచురల్ నీ మీద ఎన్నాళ్ళు నడుస్తారో నడవండి అని చెప్తాం అనమాట. ఇంకా బియాండ్ 4th స్టేజ్ వచ్చినప్పుడు సర్జికల్ ఆప్షనే. అది కూడాను లేదమ్మా నేను 3 kilometers నడుస్తున్నాను బాగానే ఉంది, ఎప్పుడైనా డిస్కంఫర్ట్ ఉంది అంటే చెయ్యం. ఎందుకంటే 3 kilometers నడిచే పేషెంట్కి అసలు చెయ్యం. కొంతమంది 4th స్టేజ్ దాటిన తర్వాత కూడా దే కెన్ వాక్ ఫర్ 3 kilometers బికాస్ వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ బాగుంటే
వాళ్ళకి విల్ పవర్ పాజిటివ్నెస్ ఉంటే వాళ్ళు 3 కిలోమీటర్స్ కూడా నడుస్తారు. నా ఊరి నుంచి వస్తారు కొంతమంది రైతులు, అమ్మ పొలానికి వెళ్ళి వస్తున్నాను 4 కిలోమీటర్లు నడుస్తున్నాను అంటే వాళ్ళకి చేయను. ఎందుకంటే ఆ వాకింగ్ కెపాసిటీ అంత ఉన్నప్పుడు ఇదేం క్యాన్సర్ కాదు, నేను ఎక్స్రే చూసి వెంటనే మీరు సర్జరీ చేయించుకోవాలి లేకపోతే ప్రాణం పోద్దని నేనైతే చెప్పను. వాళ్ళు న్యాచురల్ నీ మీద వాళ్ళు కంఫర్ట్ జోన్లో నడుస్తున్నారంటే వాళ్ళని పిలిచి సర్జరీ చేయం. సో 70 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా 72 ఇయర్స్కి మోకాలు అడిగింది అంటే చెప్తాం. ఇంకా 75 ఇయర్స్ దాకా వెయిట్ చేయొద్దు. మీకు న్యూరాన్స్ అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ కూడా అవి కూడా ఓల్డ్ అయిపోతాయి, దాన్ని న్యూరోపతి అంటారు. బ్యాలెన్స్ తప్పుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, బోన్ క్వాలిటీ మారుతుంది, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కష్టంగా ఉంటాయి. కాబట్టి 72 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయించుకోమనే చెప్తాం. ఇంకా ఎక్కువ రోజులు ఉండదు సార్, మీ హార్ట్ లంగ్ అన్ని బాగున్నప్పుడే ఇప్పుడే చేయించుకోండి అని. అంతేకాని 60 ఇయర్స్ వాళ్ళకి మీకు ఇష్టం లేకుండా సర్జరీలు చేయం. మీ వాకింగ్ కెపాసిటీ బాగుంటే మిమ్మల్ని ముట్టుకోం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.